అందరికీ నమస్కారం అండి. సామాజిక మార్పు కోసం నేను యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మన వీడియోలో డిష్ వాష్ తోటి మన సామాన్ ఎలా తోముకోవాలి అనే విధానాన్ని చెప్తానండి. ఇది డిష్ వాష్ అనేది చూడండి, సామాను తోముకునే దానికి సంబంధించి ఇలా ఉంటుందండి. దీంట్లో చూపించినట్లుగా ఇలా ఓపెన్ చేసుకుంటే ఇలా లోపల అరలు ఉన్నాయి చూసారా, ఈ అరల్లో మనం గిన్నెలన్నీ కూడా ఇలా బోర్లించి పెట్టుకోవచ్చు. ఇందులో మనకు కావాల్సినటువంటి చిన్న సోప్ ముక్క అండి. దీనికి సపరేట్గా అమ్ముతారు ప్యాకెట్స్. మనం ఆన్లైన్లో మనం అమెజాన్కి యాప్లో మనకి లభ్యం అవుతాయి. అవి లోకల్గా సిటీస్లో దొరుకుతాయి. అది అలా పెట్టి ఇలా మూత పెట్టుకుని ఒక బిస్కెట్ సరిపోతుంది. ఇది సామాన్ అంతా పూర్తవడానికి ఇక్కడ చూసారా, ఇది స్టార్ట్ బటన్ అండి. ఇక్కడ ఇలా పెట్టి స్టార్ట్ చేసిన తర్వాత ఒక 3 అవర్స్కి మొత్తం సామాన్ అంతా కూడా అదే తోమేస్తుందండి, శుభ్రంగా తోముతుంది. అలాగే ఇక్కడ దీంట్లో చూపించిన విధంగా గిన్నె ఇలా పెట్టుకోవచ్చు. కంచాలన్నీ కూడా పక్కన చూసారా, ఇలా మనం పెట్టి ఫస్ట్ దాంట్లో ఇలాగ క్లోజ్ చేసుకోవడమే. కింద సైడ్గా పక్కన ఉన్న వాటిలో మనం గరిటెలు పెట్టుకోవచ్చు. లోపల వాటిల్లో ఫస్ట్ దాంట్లో చూసా ఇలా గిన్నెలు బోర్లించి పెట్టాలి. అన్ని బోర్లి కింద అలా ఉంది, దాంట్లో కంచాలు పెట్టుకోవచ్చు అండి. ఇక చిన్న వాటిలో మనం గరిట్లు అలాంటివన్నీ పెట్టుకోవచ్చు. చిన్న కప్పులు లాంటివి కూడా సైడ్లో పెట్టి ఇలా మూత వేసేసుకుని మనం ఇలా మూత వేసి ఇలా స్టార్ట్ ఇలా ఫస్ట్ ఈ బటన్ నుంచి చూసే ఇలా నొక్కగానే ఆటోమేటిక్గా పైన ఒక స్విచ్ ఉంటుందండి, ఇప్పుడు ఆన్ చేసి ఉంటుంది. ఇక్కడ వేసేగానే ఆటోమేటిక్గా చూసారు కదా, అదే శుభ్రంగా తోముతుంది. 3 గంటలు పడుతుందండి మొత్తం సామాన్ తోవడానికి. మనకి చూసారా, తోవేసి ఎలా శుభ్రంగా చేసిందో చాలా శుభ్రంగా ఉంటుందండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి, ఎంకరేజ్ చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ముందర